OnePlus 12R ఈ మొబైల్ ని ఫస్ట్ సేల్ ఆర్డర్ పెట్టాను. 1 వీక్ నుంచి నా ప్రైమరీ డివైస్ గా యూజ్ చేస్తున్నా. దీనిలో నా సిమ్ వేసుకొని పర్సనల్ డివైస్ గా యూజ్ చేస్తున్నాను. సో 1 వీక్ లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. 40,000 రూపాయలు ఈ ఫోన్ ప్రైస్. 40,000 పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా, లేదంటే ఇంకా బెటర్ ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా, 40,000 పెట్టినా కూడా దీనిలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, లైక్ హీటింగ్ ఇష్యూస్ కానీ కెమెరాలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ ఫోన్ మనకి ఎవరు పంపించింది కాదు, నేనే పర్చేస్ చేశాను. సో ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ ఉంటుంది. బాక్స్ కంటెంట్స్, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో చూడండి, పైన ఐకార్డ్స్ లో ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద స్పెసిఫికేషన్ చేస్తాను, పాస్ చేసి చదువుకోండి కావాలంటే. రెగ్యులర్ గా మన రివ్యూ ప్యాటర్న్ ఫాలో అయిపోదాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. నేను తీసుకునేటప్పటికి బ్లూ కలర్ అనమాట, బ్లాక్ కూడా ఉంటుంది. సో బ్లూ కలర్ లో ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఫింగర్ ప్రింట్స్ దారుణంగా అట్రాక్ట్ చేస్తుంది. ఊరికే అసలు ప్రతిసారి తుడుచుకుంటా ఉండాల్సి వస్తుంది, అంత దారుణంగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన కేస్ కూడా నాకు అంత క్వాలిటీ కేస్ అనిపించలేదు, చాలా చీప్ క్వాలిటీ కేస్ లాగా అనిపించింది. సో బెటర్, ఒకవేళ మీకు కలర్ అంత ప్రియారిటీ కాదనుకుంటే బ్లాక్ తీసుకోండి. ఇది బాగాలేదు, నాకు బ్లూ కలర్ నిజంగా బ్యాక్ ప్యాన్ నచ్చలేదు. అండ్ వెయిట్ కూడా 210 grams వెయిట్ ఉంది. కేస్ లేకుండా 210 grams వెయిట్ ఉంది. కొంచెం బల్కీగానే అనిపిస్తుంది, యూజ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం హెవీ వెయిట్ గానే అనిపిస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది పొజిషన్ అనేది కొంచెం పైకి పెట్టారనమాట. నేను ఫస్ట్ బాక్స్ నుంచి ఫోన్ తీసినప్పుడు ఏంటి ఈ ఫింగర్ ప్రింట్ పైకి ఉంది, ఇబ్బంది వద్దాం అనుకున్నా. బట్ యాక్చువల్ గా ఆ పొజిషన్ అనేది చాలా కరెక్ట్ గా ఉంది. అండ్ ఫ్రంట్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది స్ట్రాంగ్ గ్లాస్. ఇది ఓవరాల్ గా బ్లాక్ తీసుకుంటే మాత్రం మీరు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. ఇది మనకి 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది LTPO ప్యానల్ అనమాట. చాలా మంచి రిచ్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మంచి విషయం ఏంటంటే ఇందులో మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే లైక్ మీరు చేసే పని బట్టి 1 Hz నుంచి 120 Hz వరకు ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దానివల్ల మీకు బ్యాటరీ లైఫ్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. డిస్ప్లేలో మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు. HDR10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, వైడ్ ఎలిమెంట్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ గా మీరు డిస్ప్లేలో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. కాకపోతే వీళ్ళు పబ్లిసిటీ చేయడం ఏంటంటే 4500 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే నాకు అస్సలు నిజంగా అనిపించలేదు. అవుట్డోర్ లోకి వెళ్ళి యూజ్ చేస్తున్నా కూడా మహా అయితే ఒక 1600 nits ఉంటుంటది, అంతకుమించి లేదు. మరి 4500 nits అంటే అసలు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ అంత లేదు. HDR కంటెంట్ ప్లే చేసినా కూడా మీకు మాక్సిమం బ్రైట్నెస్ 4500 nits అయితే రాట్లా. సో గుర్తుపెట్టుకోండి, 4500 nits అనేది ఒక మార్కెటింగ్ జిమిక్ అని చెప్పొచ్చు. ఇది ఒక్కటి తప్ప రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో డిస్ప్లే అనేది మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, సౌండ్ క్వాలిటీ కూడా బానే ఉంది. నెక్స్ట్ ప్రాసెసర్, ఇది Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మిడ్ రేంజ్ లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. Antutu బెంచ్మార్క్ స్కోర్ ఇంచుమించు 1.3 million స్కోర్ చేసింది. అండ్ గిగ్ బెంచ్ స్కోర్ కూడా స్క్రీన్ చూడొచ్చు, గిగ్ బెంచ్ స్కోర్స్ కూడా బాగానే చేసింది. అండ్ BGMI దీనిలో మాక్సిమం స్మూత్ 90 FPS లో ఆడుకోవచ్చు, లేదంటే HDR ఎక్స్ట్రీమ్ లో ఆడొచ్చు, లేదంటే అల్ట్రా HDR లో కూడా ఆడొచ్చు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు, లైక్ నేను టెస్ట్ చేసిన వచ్చేటప్పటికి వైఫై నా పక్కనే ఉంటుంది. వైఫై కనెక్ట్ చేసుకుని నాకు పింగ్ తక్కువ వస్తుందని చెప్పి నేను వైఫై కనెక్ట్ చేసుకుని ఆడితే మాక్సిమం టెంపరేచర్ నేను చూసింది 39, 39.5, 39.2 ఆ రేంజ్ లో ఉన్నాయి టెంపరేచర్స్. అండ్ నేను 5G కనెక్ట్ చేసుకున్నాను. 5G కనెక్ట్ చేసుకుని గేమ్ ఆడితే మాత్రం విత్ ఇన్ 1 hour లో 43.3 degrees టెంపరేచర్ ఇచ్చింది. సో నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది టెంపరేచర్, ఎందుకంటే ఫిబ్రవరి ఈ టైంలో కొంచెం చల్లగా ఉంది వాతావరణం. ఈ టైంలో కూడా ఇంత టెంపరేచర్ రీచ్ అవుతుందంటే ఈజీగా మీకు ఎండలో సమ్మర్ దగ్గరకు వచ్చేస్తుంది. మే నెలలో సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్ లో మాత్రం ఈజీగా మీకు 46, 47 వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లా. కొంచెం హీట్ అవుతుంది, బట్ మేజర్ హీటింగ్ ఇష్యూ అని చెప్పను కానీ గేమ్స్ ఆడుతున్న మాత్రం హీట్ అవుతుంది. అండ్ కెమెరాస్, ఎక్స్టెన్సివ్ గా కెమెరాస్ యూజ్ చేసినా కూడా మీకు బ్యాక్ సైడ్ కొంచెం హీట్ అని తెలుస్తుంది. మరి టెంపరేచర్ నేను చెక్ చేయలేదు, బట్ అవుట్డోర్ లో నేను కెమెరా శాంపుల్స్ అవి తీస్తున్నప్పుడు లైట్ ఇక్కడ కొంచెం వామ్ అయినట్టు ఫీల్ అయ్యాను. ఇదేం పెద్ద ఇష్యూ కాదు, బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. సో కొంచెం స్లిప్పరీగా ఉంటుంది అనమాట. మీరు గేమ్స్ లైక్ BGMI మీరు 4 fingers తో ఆడేటంటే కొంచెం జారిపోతూ ఉంటుంది. సో మీకు అలవాటు చేసుకోవాలి. అలవాటు ఉందనుకుంటే ఓకే, ఫస్ట్ టైం మీరు కర్వ్ డిస్ప్లే తీసుకుంటున్నారు, నాకు తీసుకోగానే గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది అలవాటు అవడానికి. గేమ్ ఆడుతున్న సేపు మాత్రం మీకు ఒక్క ఫ్రేమ్ డ్రాప్ కూడా కనిపించదు, ఒక్క ల్యాగ్ కూడా అనిపించదు. చాలా స్మూత్ ఉంటుంది గేమ్ ప్లే. మీరు ఎంతసేపు అయినా సరే గేమ్స్ అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అది Sony IMX890 సెన్సార్ తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ క్లిపేషన్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా. సేమ్ ఇదే సెటప్ మనకి OnePlus 11R లో ఉంటుంది. OnePlus 11R కి 12R కి ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు, కానీ కెమెరాస్ లో మాత్రం ఇంచు కూడా మార్చలేదు. సేమ్ సెన్సార్, రిమైనింగ్ 2 కెమెరాస్ ఎవ్రీథింగ్ సేమ్ తీసుకొచ్చారు అనమాట. ఫ్రంట్ మనకి 16 MP కెమెరా ఉంటుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మాత్రం 8 MP, 2 MP గురించి నేను ఎక్కువ మాట్లాడను. 8 MP వాటి మీద అసలు ఈ ప్రైస్ కి పెట్టాల్సిన కెమెరాసే కాదు అవి. 4000 పెడుతున్నప్పుడు అసలు 8 MP వైడ్ యాంగిల్ నేను యాక్సెప్ట్ చేయను, అండ్ 2 MP మైక్రో కూడా నేను యాక్సెప్ట్ చేయను. అట్లీస్ట్ ఏదైనా టెలిఫోటో లెన్స్ ఇచ్చింటే బాగుండేది. ఎనివే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా యావరేజ్ పర్ఫార్మెన్స్, అండ్ 2 MP మైక్రో కెమెరా కూడా యావరేజ్. దాని గురించి ఎక్కువ మాట్లాడను. మెయిన్ గా మనం 50 MP కెమెరా గురించి మాట్లాడుకుందాం. డేట్ లో మీరు 1x, 2x, 5x, 20x లో ఫోటోస్ తీసుకోవచ్చు. డీటెయిల్స్ అనేవి బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ మనుషులకు ఫోటో తీసేటప్పుడు మాత్రం 1x ఫోటోస్ బాగా వస్తున్నాయి. అండ్ 2x లో తీసిన 5x లో తీస్తే మాత్రం కొంచెం సాఫ్ట్ వస్తున్నాయి ఇమేజెస్, బట్ 2x, 1x మాత్రం ఫోటోస్ బాగానే వస్తున్నాయి. డే టైమ్ లో బ్యాక్ క్యామ్ యూజ్ చేసి మీరు ఫోటోస్ తీస్తుంటే నేచురల్ కలర్స్ వస్తున్నాయి, నియర్ టు స్కిన్ టోన్ కలర్స్ వస్తున్నాయి. డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. నేను
కొన్ని ఫోన్స్ లో చూసాను హెయిర్ అంతా కూడా ఎడ్యుటేషన్ పిచ్చికి వెళ్ళిపోతా ఉంటుంది. బట్ ఎడ్యుటేషన్ చాలా బాగుంది దీనిలో, ఎక్కడ కూడా నాకు మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు అవుట్డోర్ డే టైమ్ లో. అండ్ వీడియో మాక్సిమం 4K 60 FPS లో బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS లో మీకు స్టెబిలిటీ ఉండదు అనమాట, కొంచెం షేక్ అవుతుంటుంది అండ్ స్లైట్లీ వామ్ టోన్ వస్తుంది అనమాట. 1080 తో కంపేర్ చేస్తే స్లైట్లీ 4K లో వామ్ టోన్ వస్తుంది. బట్ అది మరీ ఎక్స్టెన్సివ్ గా లేదు, ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. 4K శాంపుల్ బాగుంది ఓవరాల్ గా. కాకపోతే మీరు స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే 1080p 60 FPS కి పడిపోద్ది. ఈ స్టెబిలైజేషన్ మోడ్ మాత్రం నాకు ఎందుకో అర్థం కాలేదు. ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు వీడియోస్ తీసినా ఎందుకో సరిగ్గా డీటెయిల్స్ క్యాప్చర్ చేయలేకపోతుంది. కొంచెం అవుట్ ఫోకస్ వెళ్తున్నట్టు అనిపిస్తా ఉంది. వీడియో అనేది నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ బొకే వీడియోస్ కూడా తీసుకోవచ్చు, 1080p 30 FPS లో బొకే వీడియోస్ తీసుకోవచ్చు. బొకే వీడియోస్ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే అక్కడక్కడ ఎడ్యుటేషన్ ప్రాబ్లం అయితే ఉంది, హెయిర్ దగ్గర ఎడ్యుటేషన్ అయితే మిస్ అవుతా ఉంది. ఓవరాల్ గా బ్యాక్ వీడియో మాత్రం 4K మాత్రం బాగుంది. 1080p అంత సాటిస్ఫై చేయలేదు. 40,000 ఈ ఫోన్ ప్రైస్, అంత ప్రీమియం అయితే అనిపించలా. అండ్ ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి డే లైట్ లో ఫోటోస్ బాగానే వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎడ్యుటేషన్ బాగానే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి మాక్సిమం మీరు 1080p 30 FPS మాత్రం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది దారుణం, ఇది 40,000 ఈ ఫోన్ ప్రైస్. 1080p 30 FPS ఫ్రంట్ క్యామ్ చాలా అన్యాయం ఇది, నేను ఒప్పుకోను. ఆ వచ్చిన ఫుటేజ్ కూడా మీకు బాగా షేకింగ్ వస్తుంది. 1080p 30 FPS లో రికార్డ్ చేసుకుంటే బాగా షేకింగ్ వస్తుంది. ఒకవేళ మీకు స్టెబిలైజేషన్ ఉంటుంది, ఫ్రంట్ క్యామ్ కూడా స్టెబిలైజేషన్ ఉంటుంది, EIS సపోర్ట్ ఉంటుంది. అది ఆన్ చేసుకుంటే కొంచెం ఇమేజ్ అనేది క్రాప్ అయి వస్తుంది, కొంచెం జూమ్ అయి వస్తుంది, బట్ స్టేబుల్ గా వస్తుంది. ఈ ఫుటేజ్ అనేది కొంచెం బెటర్. కాకపోతే మీరు వ్లాగ్స్ లాంటివి ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు అంత వైడ్ రాదు, కొంచెం జూమ్ అయి వస్తుంది కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి మీరు బొకే వీడియోస్ కూడా తీసుకోవచ్చు, బ్యాక్ బ్లర్ అవుతుంది. ఆ ఫుటేజ్ కూడా బాగానే ఉంది కానీ బాగా షేకింగ్ వస్తుంది. సో షేకింగ్ ఉండడం వల్ల మీకు ఫుటేజ్ అని పనికిరాదు. అండ్ నైట్ టైమ్ లో కూడా బ్యాక్ కెమెరా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, 1x 2x. కాకపోతే 5x కొంచెం సాఫ్ట్ వస్తుంది, పెద్ద డీటెయిల్ క్యాప్చర్ చేయట్లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా నైట్ టైం ఇంప్రెస్ చేసింది, బ్యాక్ పోర్ట్రేట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేస్తుంటే కొంచెం డార్క్ వస్తున్నాయి, కొంచెం చీకటిగా కనిపిస్తా ఉంది. వీడియో క్వాలిటీ బాగుంది బట్ చీకటిగా కనిపిస్తుంది. అండ్ 1080p 60 FPS స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే సేమ్ ప్రాబ్లం, మనకి డే లైట్ లో ఎలా ఉందో నైట్ టైమ్ లో కూడా మీకు డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేయట్లా, కొంచెం నాయిసీగా అనిపిస్తా ఉంది. ఫుటేజ్ అయితే అంత నచ్చలా, స్టేబుల్ గా ఉన్నా కూడా మీకు డీటెయిల్స్ సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. అండ్ బొకే వీడియో ఆన్ చేస్తే ఇంకా నాయిసీగా వస్తుంది, డీటెయిల్స్ క్యాప్చర్ చేయట్లేదు, నాయిస్ ఎక్కువ కనిపిస్తా ఉంది, ఎగ్జిటేషన్ కూడా కొంచెం కరెక్ట్ గా లేదు. సో నేనైతే సాటిస్ఫై కాలేదు. అండ్ నైట్ మోడ్ లో ఫోటోస్ ఇస్తే నార్మల్ ఫోటోకి నైట్ మోడ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ నార్మల్ ఫోటోని కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది. ఫ్రంట్ క్యామ్ లో మీరు ఫోటోస్ ఇస్తున్నా, పోర్ట్రేట్ షాట్స్ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ బాగానే ఉంది, ఎగ్జిటేషన్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ 1080p 30 FPS బాగా షేకింగ్ వస్తుంది, మార్నింగ్ చూసినట్టే నైట్ టైం కూడా బాగా షేకింగ్ వస్తుంది. బొకే వీడియో కూడా బాగా నాయిస్ వస్తుంది, బాగా షేకింగ్ వస్తుంది, యావరేజ్ అనమాట. నైట్ మోడ్ లో మాత్రం ఈ కెమెరాస్ అనేవి అంత సాటిస్ఫై చేయకపోవచ్చు, బట్ డే లైట్ లో ఫోటోస్ పరంగా బాగుంది కానీ స్టెబిలైజేషన్ మాత్రం కొంచెం అప్డేట్ లో ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఏదో ప్రాబ్లం ఉంటుంది, అదే సరిగ్గా డీటెయిల్స్ క్యాప్చర్ చేయలేకపోతుంది. అండ్ బొకే వీడియోలో కూడా కొంచెం ఎగ్జిటేషన్ ప్రాబ్లం అయితే ఉంది. సో కెమెరాలో ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ అవసరం, బట్ ఓవరాల్ గా కెమెరా అయితే బాగానే ఉంది, ఫోటోస్ తీసుకోవడానికి బాగానే ఉంటుంది, 4K వీడియోస్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఆ ప్రైస్ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఏదైనా ఫిక్స్ చేయొచ్చు, చూద్దాం. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే చార్జర్ ఇచ్చి ఉంటారు. ఈ చార్జర్ యూజ్ చేసి మీరు ఈ ఫోన్ ఛార్జ్ చేస్తే 0 to 100 ఎక్కడానికి మీకు కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ పడుతుంది. 30 నిమిషాల్లో మీకు 0 to 100 ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. నేను ఎంత ఎక్స్ట్రీమ్ గా యూజ్ చేసినా కూడా నైట్ ఇంటికి వచ్చేసరికి నా దగ్గర ఒక 20% బ్యాటరీ అయితే మిగిలి ఉంటుంది. యావరేజ్ గా యూజ్ చేస్తే కొంచెం ఒక 5 hours 6 hours యూజ్ చేస్తే ఈజీగా నా ఫోన్ లో 40% బ్యాటరీ మిగులుతుంది. సో ఈజీగా వన్ ఫుల్ వర్క్ ఈజీగా వస్తుంది బ్యాటరీ. అండ్ నెక్స్ట్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. మేము మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ ఉండదు, 2 సిమ్లు మాత్రం వేసుకోవచ్చు. డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. 5G స్పీడ్స్ కూడా నా రూమ్ లో నార్మల్ గా ఎలా వస్తుంది అలాగే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ పడితే అక్కడ యాంటెన్నా బ్యాండ్స్ ఉన్నాయి, సో సిగ్నల్ రిసెప్షన్ లో కూడా మీకు మేజర్ ప్రాబ్లం ఉండదు. కాల్స్ మాడుతున్నా ఎక్కడ కట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలర్ట్ స్లైడర్ కూడా ఇచ్చారు, సో దీనివల్ల ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ గూగుల్ డైలర్ తో వస్తుంది. సో గూగుల్ డైలర్ తో మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపిస్తుంది. దాని బదులుగా మీరు ఓ డైలర్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ లో. సో ఓ డైలర్ అంటే ఒప్పో డైలర్, అది వీళ్ళదే, OnePlus, Oppo, Vivo అంతా ఒకటే, రియల్మీ అంతా ఒకటే. సో వీళ్ళదే ఓ డైలర్ అని ఉంటుంది. సో ఓ డైలర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాని సెట్ ఆస్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని నుంచి మీరు కాల్ రికార్డింగ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వినిపించదు అవతల పర్సన్ కి. అండ్ ఇది ఆక్సిజన్ వాయిస్ తో వస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం కానీ, యాప్స్ హైడ్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ క్రియేట్ చేసుకుని క్లోన్ చేసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా దీనిలో ఉంటాయి. అండ్ NFC తో వస్తుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. సో ఐఆర్ బ్లాస్ట్ పైన ప్రొవైడ్ చేస్తారు. అండ్ Android 14 తో వస్తుంది. వీళ్ళు చెప్పడం 3 year Android అప్డేట్స్ అంటున్నారు, అంటే Android 17 దాకా అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచెస్ అంటున్నారు, మంచిదే. అండ్ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ ఏం లేవు అనమాట. అవన్నీ అందరికి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఉంటే బాగుంటుంది. 40,000 పెట్టారు కదా, కొంచెం ఉంటే బాగుండేది. ఓవరాల్ గా 40,000 కి ఫోన్ కొనొచ్చా లేదంటే మాత్రం అసలు కొంచెం వెయిట్ చేయండి. iQOO Neo 9 Pro వస్తుంది. సో అది కూడా మన ఛానల్లో తెప్పిస్తాను, అది కూడా అన్బాక్సింగ్ చేస్తాను. అది దీనికన్నా ఒక 5,000 తక్కువకే వస్తుంది ఆ ఫోన్, బట్ దానికి 5,000 కాంప్రమైజ్ కూడా దాని అలాగే ఉంటాయి. కెమెరాస్ లో ఎక్కడ దగ్గర కాంప్రమైజ్ అయితే ఉంటుంది దాన్ని అనుకోవడం. సో ఓవరాల్ గా ఇంకో OnePlus ఫ్యాన్స్ అయితే, OnePlus నుంచి నాకు ఒక
మిడ్ రేంజ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం OnePlus 11R కన్నా OnePlus 12R తీసుకోండి. OnePlus 11R 12R రెండు సేమ్ ప్రైసింగ్ వస్తుంది. 8GB RAM 128GB మోడల్ 40,000 రూపాయలకు వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అయినా మాట్లాడట్లా, నార్మల్ ప్రైసింగ్ MRP ప్రైసింగ్ 40,000 ఉంటుంది. సో OnePlus 11R కూడా సేమ్ ప్రైస్, మీకు దీనిలో ఏం ప్రైస్ పెంచలేదు. సో బెటర్ 11R తీసుకునే బదులు 12R తీసేసుకోండి. 40,000కి వర్త్ ఫోన్ ఇది. ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ లేవు. కెమెరాలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ మాత్రం దీనిలో అంతగా లేవు. 40,000కి ఫోన్ తీసుకోవచ్చు అంటే మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు OnePlus ఫ్యాన్స్ అయితే. లేదు నేను గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలి, కొంచెం తక్కువ రేట్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెయిట్ ఫర్ iQOO Neo 9 Pro. వచ్చాక దాని అన్బాక్సింగ్ మన ఛానల్ వస్తుంది, దాని రివ్యూ వస్తుంది. OnePlus 12R తో కంపేర్ చేసి కూడా ఒక వీడియో తీసుకొస్తాను. ఆ వీడియో చూసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటే ఎంతో కొంత మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బై. జై హింద్.